మరొకటి ఏంటంటే ఆయన గురించి ఎక్కువ గరిపాటి గారి గురించి చెప్పేది, ఆయన నటనా ప్రావీణ్యం కూడా ఉందంటారు, నిజమేనా? సంగీతము, సాహిత్యము, నటన ఇవన్నీ 64 కళలు ఇవి. మేము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా తెలుగు మాస్టర్, ఎప్పుడు దుర్యోధనుడు గద పట్టుకొని వచ్చేసేవాడు అలంకారం చేసి. వీళ్ళకి పిచ్చి ఉంటుంది, నటన పిచ్చి ఉంటుంది. పద్యాలు రాసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా నటన ఆటోమేటిక్ ఉంటుంది, సంగీతం డెఫినెట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో వాళ్ళు ఎందుకంటే ఆ డైలాగ్ అతుల వితుల సోత కళ్ళ అలాగా మా మాస్టర్ చెప్పేవాడు, అతుల వితుల సోత బల్లాక అలా. మరి ఆ పద్యాలు మనం చెప్పలేకపోతున్నాం చూసారా. కాబట్టి అలా ఆయన ఆ గాంభీర్యము, ఆ నటనా చాతుర్యము ఇవన్నీ కూడా ఉంటాయి. సో బై డిఫాల్ట్ వచ్చినాయి అంటారు డెఫినెట్గా నటన అనేది. పుట్టుకతో నాటకాలు వేయటం, రచనలు అంటే సరైన రచనలు. ఆయన చెప్పేది ఏంటంటే జన్మతః అది దైవదత్తమైనటువంటి గుణాలని, దైవదత్తమైనటువంటి లక్షణాలని పెంచుకోమంటాడు ఆయన ప్రతి ఒక్కరిని. నేనే మోనార్క్గా ఉండాలా, నేను ఒక్కడనే ఆ సహస్రావధానం అవ్వాలా, నేను ఒక్కడనే విజ్ఞానవేత్తనం అవ్వాలా, నాకొక్కడికే పద్యాలు రావాలా, ఇట్లా కాదు. ఆయన అందరినీ కూడా ఎదగమంటాడు. అదే గురువు లక్షణం. వీరే కాదు, ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 గురువులు కూడా మరి వీళ్ళంతా కూడా ఆ లక్షణాలు ఉండబట్టే ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరి మీద ఎంతమంది విమర్శలు చేసినా, ఎంత డౌన్ఫాల్ చేయాలని చూసినా వాళ్ళకి ప్రచారాలతో సంబంధం ఉండదు, కీర్తి ప్రతిష్టలతో సంబంధం ఉండదు. అప్ అండ్ డౌన్స్ని చూస్తారు వాళ్ళు, స్థితప్రజ్ఞులు వీళ్ళంతా. సో ఒక మూమెంట్లో నేను ఇంకా ప్రవచనాలు చెప్పను అని చెప్పి అనౌన్స్ చేశారు. అవును. ఏ సందర్భంలో చేశారు? మళ్ళీ చెప్తాను మళ్ళీ ఎందుకు ఆయన మళ్ళీ మొదలు పెట్టారు అంటే, గురువు ప్రవచనాలు చెప్పడం మానేస్తే ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎలాగంటే హిరణ్యాక్షుడు వేదాలను ఎత్తుకుపోతాడు. ఎలా? హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు హిరణ్యకశిపుడు సోదరుడు, పెద్దవాడు. ఈ వేదాలను అబ్జర్వ్ చేస్తాడు. దేవతలకి ఎవరు ఇస్తున్నారు ఫుడ్? హవిస్సులు, యజ్ఞాలు చేస్తుంటే దేవతల ఫుడ్ బలం వస్తుంది. కాబట్టి అది కట్ చేసేయాలంటే వేదాల మూలం. వేదాల నుంచి కట్ చేస్తే వీళ్ళు హోమాలు చేయరు, దేవతలకు శక్తి రాదు, మనం అవలేలగా జయించవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, దేవతలు హిరణ్యాక్షుడు వేదాలను ఎత్తుపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణుడు డ్యూటీ అది, వచ్చి రక్షిస్తాడు. అలాగే బ్రిటిషర్స్, నేను చదివింది ఆంగ్లో ఇండియన్ టీచర్స్ దగ్గర కాబట్టి వాళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంటుంది. బ్రిటిషర్స్ దగ్గర కానీ అమెరికన్స్ దగ్గర కానీ వాళ్ళు ఏం చేశారు, మన భారతదేశానికి వచ్చి వేద విజ్ఞాన సర్వస్వాన్ని 1 సంవత్సరం పాటు కాలేలాగా నలంద విశ్వవిద్యాలయాల్లో ఉన్న లైబ్రరీస్ని కాల్చేశారని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ యొక్క వేదాలని, శాస్త్రాలని, వీటిని మనకు అందకుండా కనుక మనకు చేసేస్తే ఎలాగైతే అజ్ఞానం అనేటటువంటిది పెరిగిపోతుందో, ఇక ప్రపంచం చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఆయన ఉపన్యాసం చెప్పినప్పుడు ఆయన ఎందుకు బాధపడ్డారంటే, ఆయన మనసు సున్నితంగా, ఎవరైనా అంతేనండి, కవిలో హృదయాలు సున్నితంగా ఉంటాయి, నటులు, కవులు, పండితులు వీళ్ళు. ఆయన మామూలుగా విశ్వబ్రాహ్మణుల గురించి చెప్తూ ఒక సామెతగా చెప్పారు. ఏమన్నారంటే, అది సామెత మాత్రమే. తల్లి గురించి, తల్లి బంగారం చేసేటప్పుడు స్వర్ణకారులు పిల్లోడిది కూడా ఒక తన తల్లి అయినా సరే చిన్నది మిగుల్చుకుంటాడు అని అది చెప్పారు. చెప్తే అది అసలు చెప్పకూడదు. మరి ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రవచనం అనేటటువంటిది ఎలా ఉండాలంటే, ఒక మతం మీద కానీ ఒక కులం మీద కానీ చెప్పకూడదు. అదే విషయంలో చాగంటి కోటేశ్వరరావు గారు కూడా యాదవుల గురించి చెబుతూ ఆయన ఒక సామెత చెప్పినప్పుడు, యాదవులు శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి కుటుంబంలో పుట్టారంటే, అంటే అనాగరికం, పాప అంత అండర్ ప్రివిలేజ్డ్, డెవలప్ కానటువంటి వంశంలో అంటే ఆయన యాదవుల మీద ఒక సామెత చెప్పారు. అది వాళ్ళు ఇద్దరికి కూడా ఆ కులస్తుల్లో ఈయనకి ఎగెనెస్ట్గా ఉండేటటువంటి వాళ్ళకి ఆ ఆపర్చునిటీగా దొరుకుతుంది కదా, దొరికి ఉద్యమాల కింద చేసి ఆయన ఫోటోలు కాల్చి ఇలాగే ఏదేదో చేశారు ఉద్యమాల కింద, ప్రయోజనం లేనటువంటివి. వారింటికి వెళ్ళి వాళ్ళ పాపం ఏమీ దాడి చేయలేదు, వాళ్ళు మామూలుగా అడిగారు. అప్పుడు మా గురువుగారికి, ఇప్పుడు గురువులు ఎవరైనా అంతే, బేషరజుగా వాళ్ళు క్షమాపణ చెప్తారు. అది వాళ్ళ డిగ్నిటీ తగ్గుతుందని ఎప్పుడు అనుకోరు, అంత మంచి మనసు వాళ్ళది. కాబట్టి వాళ్ళు అడక్కముందే ఈయన క్షమాపణ చెప్పారు, కళ్ళంట నీళ్ళు పెట్టుకొని, మీరంటే నాకు ప్రేమనైనా, మరి నేను కావాలని చెప్పలేదు, నోరు జారాను అని చెప్పి. ఇప్పుడు నోరు జారడం అనేది ఒక లక్షణం అండి, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది ఇన్హరెంట్గా గుప్తంగా ఉంటారు, కొంతమంది పైకి చెప్తారు. సో ఆ విధంగా క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు కళ్ళంట నీళ్లు పెట్టుకొని, సరస్వతి కాటుక కంట నీరు అని చెప్పేసి పోతనామాచ్యుడు రాస్తాడు. ఏంట్రా నన్ను రాజుకి అమ్మేస్తావా, రామచంద్రుడికి అంకితం ఇవ్వని సరస్వతీదేవే ఏడుస్తూ మరి కల్లోకి వస్తే, అప్పుడు పోతనామాచ్యుడు, అమ్మ నేను ఇవ్వను, నేను పోతనకే రామభద్రుడికే ఇస్తాను అని చెప్పేసి ఎలాగైతే అనుకున్నారో, అప్పుడు వీరి మనసు బాధ కలిగి
ఇంకా నేను చెప్పడం మానేస్తాను అనుకున్నారు. అప్పుడు మనం సరస్వతి తల్లి ఊరుకోదు కదా, ఎవరైనా ప్రజలు శిష్యులు వీళ్ళంతా ఊరుకోరు కదా, చెప్పాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంతా ఆయన మనసుకే అనిపిస్తుంది. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చదిమిహి బుద్ధిం యోన ప్రచోదయాత్. వారి మనసుని బుద్ధిని ప్రేరేపించాలి. ఎవరైనా సరే గుర్రాన్ని నీళ్లు తాగమని చెరువు ఒడ్డు వరకు తీసుకెళ్తాం, కానీ లోపల తాగించగలుగుతామా? తాగించలేము కదా. కాబట్టి ఆ విధంగా వారు మళ్ళీ చెప్పాలి, నా బిడ్డలు అజ్ఞానంలో ఉన్నారు అని చెప్పి, వారి యొక్క ఐశ్వర్యం కోసమో కీర్తి ప్రతిష్టల కోసమో కాదు. కానీ అందరూ ఏమంటారంటే ఆయన ఎక్కడో తెలుగు పండితుగా పనిచేసుకునే ఆయన ఇప్పుడు 100 కోట్ల రూపాయలు సంపాదించారు అంటారు కదా. మరి చెప్తాను, 100 కోట్లు కాదు. నాకు ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో తెలుగు పండితుడు నరసింహారావు అని అనగానే నేను ఇంటర్వ్యూస్ చెప్పడానికి కారణం చెప్తున్నాను మీకు అందరికి వచ్చి. గరికెపాటి నరసింహారావు గారు మీరు ఎంత బాగా సంబోధించారు, పద్మశ్రీ ద్విసహస్రావధాని అని. ఈ పిలుపులతో మా చెవులంతా కూడా ఎంతో ఆనందంగా, ఏ పండితుడినైనా అలాగే పిలవాలనుకుంటాం మేము, అదే అలాగే ఎదగాలని అనుకుంటాం. అంత ఆనందంగా చూశాను నేను. ఒక అప్రాచ్యుడు ఆయన ప్రతిష్టను దిగజార్చడానికి తెలుగు మాస్టర్, తెలుగు పండితుడు నరసింహారావు అనగానే ఇంకా నాకు రక్తం ఉడిగిపోయింది. తెలుగు మాస్టర్లు అంటే వాళ్ళే పండితులండి. ఇప్పుడు మనము స్పోర్ట్స్ టీచర్ని, డ్రిల్ మాస్టర్ని తక్కువగా చూస్తాం స్కూల్లో, కానీ ఎందుకంటే సైన్స్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, లాంగ్వేజెస్ వాళ్ళకి తక్కువ, ఇంకా తక్కువ డ్రాయింగ్ టీచర్లు డ్రిల్ మాస్టర్లకి ఏం పని ఉండదులే వీళ్ళకి అన్నట్టుగా చేస్తారు. కానీ నిజాన్ని చెప్పాలంటే డ్రిల్ మాస్టర్ స్పోర్ట్స్లో ఒక కాంపిటీషన్కి అవతల స్కూల్ మీదకి వెళ్ళేటప్పుడు ఏమంటాడు తెలుసా అండి, అరే మీరు ఏమైనా సరే ఆ కప్పట్టుకొచ్చేయాలరా మనకి, తెచ్చేయాలి మీరు అని ఇన్స్పైర్ చేస్తాడు. అంటే డ్రిల్ మాస్టర్ కష్టపడినంత ఎవరు కష్టపడరు. తర్వాత లాంగ్వేజ్ టీచర్స్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మానవ జీవితం అంటే ఎంతసేపు పాఠాలు, స్వామి వివేకానంద చెప్తాడు, చిల్డ్రన్ ఆర్ నాట్ వెజల్స్ టు బి ఫిల్డ్ ఇన్, దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ అంటాడు. వాళ్ళేం విజ్ఞానం పోసేయడానికి ఇలా కొండల కొద్ది విజ్ఞానం పోసేస్తే కాదు, వాళ్ళలో ఉన్న స్పార్క్ని వెలిగించాలి. అది వెలిగించగలిగేవాడు. అది అందువలన ఎంతసేపు సైన్స్ టీచర్స్ ఏం చేస్తారు, చదువురా, ఎంసెట్ పోటీ రావాలా, జేఈ నీట్ రావాలా, కమాన్ చదువు అంటారు. మరి వీడికి మనోవికాసాన్ని ఎవరు చేస్తారు? పద్యాలతో, సాహిత్యంతో, సంగీతంతో. ఆర్ట్స్ టీచర్లు, తెలుగు మాస్టర్లు చెప్తారు, హిందీ మాస్టర్లు, సంస్కృత మాస్టర్లు. కాబట్టి మా జీవితానికి నాకంటే డైరెక్ట్గా కాకపోయినా వివిధ విద్యార్థులకి, వేలాది మంది విద్యార్థులకి ప్రతి మాస్టర్లు కూడా వాళ్ళకి ఇది చేసినప్పుడు వాళ్ళకి అంత ఆనందాన్ని ఇచ్చి మనసును వికసింపజేసి విద్యను నేర్పించినటువంటి టీచర్ని, ఒక తెలుగు టీచర్ నరసింహారావు అనగానే నాలో రక్తం పొంగింది. అతను నరసింహారావు కాదురా, అతను గరికపాటి నరసింహారావు గారు. ఆయన హరిహర హిరణ్యాత్మక స్వరూపుడు. ఆయన దత్తాత్రేయుడు అవతారం. ఆయన జ్ఞాన సంపన్నుడు ఎవడైనా, టీచర్ ఎవడైనా దత్తాత్రేయుడు అవతారమే. జ్ఞానం బోధించేవాడు ఒక హయగ్రీవుడు అవతారం, ఒక దక్షిణామూర్తి అవతారం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తేనే ఆ విద్య బోధించి, ప్రబోధించి, విద్యను బోధించే ఇది వస్తుంది. అంటే విష్ణుమూర్తి తప్పు చేయలేదా అంటే, కపటోపాయంతో మోహిని అవతారం ఎత్తి రాక్షసులకు పోసేయలేదా, రాక్షసుల్ని అంతం చేయలేదా, దేవతలకు పోయలేదా? విష్ణుమూర్తి తప్పు చేస్తాడు. వృత్రాసురుడు అనేటటువంటి రాక్షసుడిని చంపడానికి ఆ సముద్రపు అలల మధ్యలో ఆ యొక్క నొరగలో వజ్రాసనాన్ని, ఇంద్రుడి యొక్క వజ్రాసనాన్ని తయారు చేయించి దాని నుంచి కట్ చేయిస్తాడు. గురువు గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత అది. కానీ ఇప్పుడు నరసింహరావు గారి మీద ఉండేటువంటి ఆరోపణ ఏంటి, 100 కోట్లు సంపాదించేశారు అని అంటారు. అది తప్పు. ఎందుకనంటే ఒక 100 కోట్ల రూపాయలు అంటే ఎలా ఉందండి. ఇప్పుడు నాగార్జున గారు ఎన్ఎన్ కన్వెన్షన్ పగలగొట్టినప్పుడు 100 కోట్లు అంటారు. 100 కోట్లు అనేది కామన్ అయిపోయింది. ఆ కాలంలో మనకి 100 అంటే 100 రూపాయలు 100 కోట్లలా చెప్పేస్తున్నారు వీళ్ళు. ఒక ప్రవచనం కనుక చెబితే, నేను చెప్తున్నాను నా అనుభవం బట్టి, ఒక 10, 15, 25 వేల రూపాయల కంటే దాటరు ఎవరు. అంత బ్రాడ్ మైండ్ ఉండదండి. ఇప్పుడు అనాథ పిల్లలు ఉన్నారు, సాధువులు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఉన్నప్పుడు మరి అమ్మండ్రా నాయన, వాళ్ళకి డొనేషన్ ఇవ్వండిరా నాయన అంటే 100 రూపాయలు కూడా తీరండి. అదే వాళ్ళ విలాసాల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళని తిట్టేటటువంటి వాళ్ళ కోసం, వాళ్ళని జైల్లో పడేస్తే అప్పటికప్పుడు డబ్బులు లేవంటాడు. వాడు బెయిల్కి డబ్బులు వచ్చేస్తే, లాయర్కి 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి, డబ్బులు లేవంటాడు. కానీ 10 రూపాయలు అనాథ పిల్లలకి తీరు, సాధువులకి తీరు. కానీ అలాగే గరికపాటి గారు కనీసం 3 లక్షలు లేనిది ఎల్లరూ ప్రవచనం చెప్పడానికి అంటారు. అది తప్పు. ఎందువల్లంటే వాళ్ళకి అంతంత లక్షలు ఇచ్చేటటువంటిది ఉండదు. నాకు తెలిసినంత మేరకు నేను చెప్తున్నా. అంత బ్రాడ్ మైండ్ లేదు ప్రజల్లో.
కాబట్టి డబ్బు యొక్క విలువను మాత్రం చెప్తారు ఆయన. డబ్బుని ఆయనే కాదు, మనకి చాలామంది ఉన్నారు, పేరు పేరున మనం చెప్పాలి, బాగా కసిగా డబ్బులు సంపాదించండి, కసిగా ఎదగండి, డబ్బుల విలువను తెలుసుకోండి అని ఇలా రకరకాలుగా అందరూ చెప్తారు. మనం మంచిగా నేర్చుకోవాలి. కాబట్టి ఆయన ఇప్పుడు అలా అనుకుంటే ఒక శిష్యురాలు నాతో అంది, ఏమండి గరికపాటి నరసింహారావు గారు 100 కోట్లు అంటే ఆమె అన్నయ్య అన్నాడంట, ఏది ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఇటేపు గోడలు పడిపోయినాయి, అటేపు గోడలు పడిపోయినాయి, పైకి పెంకుంది, లోనంతా ఏం లేదు, అంతా మాయ అన్నాడు. ఈ అపార్ట్మెంట్లో ఖాళీ ఒక అపార్ట్మెంట్లో తలుపులు లేని అపార్ట్మెంట్లో ఉన్నాయని 100 కోట్లు అని చెప్తున్నారు ఏంటి వీళ్ళంతా అని అడిగారంట. అద్వైతం చెప్పినట్టున్నారు. అంతే, ఆయన వీడియో ఉంది అలా చెప్పేది. అందుకని 100 కోట్లు అనేది అటువంటిది అబద్ధం. ఏ పండితుడు, ఇందాక నేను చెప్పానుగా బొత్సకవి గారు ఇలాగ షర్ట్ వేసుకుంటే బనీన్లో బొక్క ఉందని, కన్నం ఉందని, అట్లా మామూలుగా ఆయన స్థాయికి తగ్గట్టుగా హుందాగా సంపాదించుకుంటారు.